సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ దినమంతయు మాకు తోడయండి, మమ్మల్ని నడిపించిన దేవా. ఈ దినము మా ఉద్యోగ జీవితాలలో, మా పనులలో, మా రాకపోకలందు మాకు తోడయండి తండ్రి. మాకు కావాల్సిన జ్ఞానంనిచ్చి ఎంతో క్షేమంగా ఆరోగ్యంగా మమ్మల్ని ఇంటికి చేర్చి ఉన్నారు. నీకు వందనములు. పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చి ఉన్నారు తండ్రి. వారి పట్ల మీరు చూపిన కృపను బట్టి వారి పరీక్షలు చక్కగా రాస్తున్నందుకు, సిద్ధపడుతున్నందుకు నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. కుటుంబంలో అందరము సంతోషంగా నీ సన్నిధానంలో గడుపుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు వందనములు తండ్రి. ఈ దినము వాక్య ధ్యానం నిమిత్తము 147వ కీర్తన 10-11 వచనములను ధ్యానిస్తున్నాము. గుర్రముల బలం నందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్వయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఈ మాటలను బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నీవు అనేక విషయాలకు, మనుషులైతే అనేక విషయాల గురించి ఆలోచిస్తూ వాటి గురించి అతిశయపడుతూ వాటిని గురించి ఆనందిస్తూ ఉంటారు. తమకున్న బలమును బట్టి, తమకున్నటువంటి ఆస్తులను బట్టి, తమకున్నటువంటి ఎంతో ఐశ్వర్యమును బట్టి, మరి పదవులను బట్టి, వారికి ఉన్న హోదాను బట్టి, మరి అనేక విధాలుగా వారికి ఉన్నటువంటి అనేక గొప్పతనాలను బట్టి, ఘనతను బట్టి వాటిని గురించి ఆలోచిస్తూ వాటిని గురించి వారు ఆనందిస్తూ ఉంటారు. కానీ ప్రభా, నీవైతే అలాంటి విషయాల గురించి ఆలోచించవు. అలాంటి విషయాలలో నీవు ఆనందించే దేవుడవు కాదు. 20వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదామని దేవుని గురించి అతడు దేవుని స్తుతిస్తూ చెప్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఏ విధంగా మా యందు ఆనందిస్తాడో మరి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. గుర్రముల బలములను గురించి ఆయన పట్టించుకోడు, నరుల ఖాళీ సత్తువను బట్టి ఆయన ఆనందించే దేవుడు కాదు. కానీ ఎవరైతే ఆయన యందు భయభక్తులు గలవారై ఉంటారో, ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుగా వారుగా ఉంటారో వారి యందు ఆనందించే దేవుడు కనుక తండ్రి ప్రభా, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు. మేము నీ యందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టువారుగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. రాజులను బట్టి, రాజులకున్న ఘనతను బట్టి, రాజులకున్నటువంటి ఐశ్వర్యమును బట్టి ఆయన ఆనందించేవాడు కాదు. కానీ తండ్రి, నీవు ఆనందించేది మా పట్లనే, మా గురించే నీవు ఆనందించే దేవుడవై ఉన్నావు. బయటకి కనిపించే ఏ బలమైనా, ఏ శక్తి అయినా నిన్ను ఆనందింపజేయవు. మేము ఎంతో బలవంతులము కాబట్టి నీవు మమ్మల్ని ప్రేమించాలని అనుకోవడం మా బుద్ధి తక్కువతనం. మాకు ఎంతో ఐశ్వర్యం ఉన్నది, మేము నీకెంతో కానుకలిస్తాం కాబట్టి నువ్వు మమ్మల్ని ప్రేమించమని అడగడం, దేవుణ్ణి అడగడం, అది కూడా కేవలం బుద్ధిహీనత. మేము ఇంతగా మరి పరిచర్య చేస్తున్నాము, మాకు ఇంత నైపుణ్యం ఉంది అని మా జ్ఞానమును బట్టి నీవు ప్రభా మమ్మల్ని ప్రేమించు అని అడగడానికి మాకు అర్హత లేదు. అదంతా కూడా బుద్ధి తక్కువతనమే. కానీ తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి ఉండడం, నీ యందు నీ కృప కొరకు కనిపెట్టుకొని ఉండడం, అది మాత్రమే నీకు ఆనందం కలుగజేస్తుంది. మా హృదయములో మేము ఎంతో క్లియర్గా ఉంచుకొని, మా హృదయంలో నిష్కళంకంగా ఉంచుకొని, మా హృదయంలో ఎలాంటి అతిశయము, ఎలాంటి మా పట్ల మాకు ఒక అతిశయం లాంటిది పెట్టుకొని మేము నీ సన్నిధిలో ఉండడం నీకు ఇష్టం కాదు. మేము ఎంతో దీన మనస్సుతో, దీనమైన హృదయంతో నీ సన్నిధిలో నీ కృప కొరకు కనిపెట్టుకొని ఉండడమే నిన్ను ఆనందింపజేస్తాయి. అది మేము గ్రహించి ఆ విధంగా చేయడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృప కొరకు, నీ ప్రేమ కొరకు మేము ఎంతో నీతిమత్తంగా, ఎంతో నిజాయితీగా నీ సన్నిధిలో మేము ప్రార్థించుటకు మాకు సహాయం చేయమని, ఆ విధంగా చేస్తే నీవు ఎంతగానో ఆనందిస్తావు. ఆ విషయాన్ని మేము గమనించుకొని ఆ విధంగా చేయడానికి మాకు సహాయం చేయండి. మా హృదయాలను మీరు పరిశోధిస్తున్న దేవుడు, మా హృదయంలో మా నడవడికను మీరు పరిశీలిస్తున్న దేవుడు కనుక ఈ లోకపరమైనటువంటి, ప్రాపంచికమైనటువంటి ధన్యతలను బట్టి మేము నీ సన్నిధిలో అడగడం కాదు, కానీ మాకున్నటువంటి దీనత్వంతో
మాలో ఒక దీనమైన మనసు కలిగి మేము నీ సన్నిధిలో ప్రార్థించుటకు, నీ కృప కొరకు కనిపెట్టుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము ఎప్పుడు కూడా మా స్వంత బలము పైన కానీ, మా స్వంత జ్ఞానం పైన కానీ, మా స్వనీతి పైన కానీ ఆధారపడకుండా తండ్రి, మేము నీపైన మాత్రమే ఆధారపడుతూ దీన మనస్సును కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ వాక్యం ద్వారా మేము బలపరచబడుతున్నందుకే నీకు వందనములు. ఈ రాత్రి కాలం మేము ప్రార్థిస్తుండగా మీరు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రం తెలుస్తున్నాం. మా హృదయాలను మీరు పరిశీలించే దేవుడై ఉన్నారు. ఈ దినమంతా మేము చేసిన అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మీరు కృపతో కనికరంతో మమ్మల్ని నడిపించే దేవుడు అంటున్నారు కనుక నీకు వందనములు. మా తండ్రి, మరి కుటుంబాలన్నింటిలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో ఆనందం అనుగ్రహించండి. మా ప్రభా తండ్రి, ఎవరైతే మరి కష్టాలలో ఉన్నారో, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, వాళ్ళ సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం. శాంతిని అనుగ్రహించండి. కలతలు, కన్నీరు, మరి మనస్పర్ధలు లేకుండా ప్రతి కుటుంబంను కూడా శాంతితో నింపండి. మా తండ్రి, మరి వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మా ప్రభా, చిన్న బిడ్డలను దీవించి వారు నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి. మా ప్రభా తండ్రి, మరి మీ అందు భయభక్తులతో ఆ బిడ్డను పెంచినట్లుగా కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. యవన బిడ్డలను దీవించి వారందరూ కూడా ఎలాంటి శోధనలో చిక్కుకొనకుండా చక్కటి నడవడిక కలిగి మా ప్రభా సమయంను సద్వినియోగం చేసుకుంటూ చక్కగా సిద్ధపడి పరీక్షలు చక్కగా రాసి మంచి మార్కులతో విజయం పొందుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి నూతన క్లాసులలోకి వెళ్తున్న బిడ్డలను కూడా దీవించి వారికి అందరికీ మీ యొక్క దయ, మీ యొక్క కృప అధికంగా వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎంతోమంది ప్రభా సహాయం కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. మరి ఏ సహాయం కావాలో, ఏ కొరతలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తీర్చండి. ముఖ్యంగా నిరుద్యోగులుగా ఉన్నవారు, మరి వివాహములు కుదరని వారు, సంతానం కొరకు వేచిస్తున్నవారు ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. వారికి మీ యొక్క కృపను అనుగ్రహించి తప్పకుండా వారు అడిగినవి అనుగ్రహించమని వేడుకొంచున్నాం. బిజినెస్ చక్కగా ఫ్లరిష్ అవుతున్నందుకు వందనములు. ఎవరైనా లాస్లో వెళ్తుంటే వారికి కావాల్సిన జ్ఞానం ఇచ్చి దాన్ని పునరుద్ధరించమని కూడా ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు, ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని మీరు దీవించి వారిని కూడా నాయన స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. తీవ్రమైన అనారోగ్యములతో ఐసీలో ఉన్న వాళ్ళు, వెంటిలేటర్పై ఉన్న వాళ్ళను దీవించండి, వాళ్ళను కరుణించండి. వారికి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాం తండ్రి. రాత్రులు డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, సైనికులను, ఇంకా అనేకులను ప్రభా, ఎవరెవరైతే రాత్రులు డ్యూటీలు చేస్తుంటారో వారిని అందరినీ కూడా మీరు దీవించి ఓపికను, సహనమును వారికి అనుగ్రహించండి. అదేవిధంగా అప్రమత్తతను కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అప్పుల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, మరి అన్యాయాలకు గురైన పరిస్థితులలో ఉన్నవారు, న్యాయం కొరకు ఎంతమంది దుఃఖంలో ఉన్నారో, కృంగుదలలో ఉన్నారో వారందరినీ కూడా దీవించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అప్పుల సమస్యను అంతటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాము. అన్యాయానికి గురైన వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి తప్పకుండా న్యాయం జరిగించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతోమంది నిరాశ్రయులుగా, నిస్సహాయులుగా ఉన్నటువంటి అనాథలు, వృద్ధులు, చిన్నారులు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, ఎంతోమంది అక్రమాలకు గురైన వారు ఉన్నారు తండ్రి. అలాంటి వారిని అందరినీ కూడా మీరు కనికరించి వారికి తగిన సహాయం చేసి వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృంగుదలకు గురి కాకుండా వాళ్ళను కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభానైనా. ఎవరు కూడా కృంగుదలకు గురి కాకుండా మీరు కరుణించండి మా తండ్రి. ప్రతి ఒక్కరికి వారి ఎదుట అనేక ద్వారాలను తెరవండి మా ప్రభా. మీరే సహాయం చేసే దేవుడు అంటున్నారు. కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా తండ్రి. రాత్రి వేళలా ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చండి తండ్రి. వారి వాహనాలపైన తమను ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది ప్రభా రక్షణ లేని వారు ఉన్నారు. వారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి, కఠిన హృదయాలను మార్చండి. రాతి గుండెలను మాంస గుండెలుగా చేయగలిగిన శక్తిమంతులు మీరే మా ప్రభా. మాకైతే ఏమీ చేత కాదు, కానీ మీరు సమస్తం చేయగలరు. మీరు వారిని ఆకర్షించుకోగలరు మా ప్రభా. మేమైతే వారిని మార్చలేము మా ప్రభా. మాకైతే ఏమీ చేత కాదు తండ్రి. నీవు సమస్తం చేయగలిగిన శక్తివంతుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు
ప్రతి మనసును కూడా నీ వైపునకు మళ్ళించుకోగలవు తండ్రి. కృప చూపించమని వేడుకొంచున్నాము. మరి మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడే వారిలో ఉండాలి తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ లోకంలో వ్యసనాలకు గురై ఎంతమంది బిడ్డలనైనా నశించిపోవచ్చున్నారు. మా ప్రభా లాంటి బిడ్డలందరినీ కూడా లేవనెత్తండి. వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా. నాయన వారికి చక్కటి కౌన్సిలింగ్ ఇచ్చి తండ్రి, మీరేనైనా వాళ్ళను సరైన మార్గంలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవకులను ఆశ్రయించండి. వారు చేస్తున్న సేవను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి మందిరంలో నిర్మించుకుంటున్నటువంటి వారిని దీవించి, మరి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఆటంకములు కలగకుండా మరి వనరులను మీరు సమకూర్చి చక్కగా వారు మందిరములను నిర్మించుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. ఎవరెవరైతేనైనా మరి కష్టంలో ఉన్నారో, మరి ఎన్నో సమస్యలలో ఉన్నారో, కృంగుదలలో ఉంటూ హృదయ భారంతో వేదనతో నిద్రపట్టని స్థితిలో ఉన్నారో, అలాంటి వాళ్ళను మీరు దీవించి వారికి నాయన మంచి నిద్రను అనుగ్రహించండి. వారికి ఉన్నటువంటి దుఃఖాన్ని తీసివేయండి, భారంను తొలగించండి ప్రభా. వారి హృదయంలో నాయన నీ పట్ల విశ్వాసం అనుగ్రహించి తండ్రి, వారు నిన్ను అంగీకరించి నీ వాక్యంను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి. కోపము, ద్వేషము సమస్తమును తొలగించమని ప్రార్థిస్తున్నాం. మంచి నిద్ర, రెస్ట్ వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, దినమంతయు మాకు తోడేయండి. మా పనులలో మాకు జయమిచ్చిన దేవానికి వందనములు. ఈ రాత్రి సమయంలో మేము నిద్రించబోతున్నాము. రేపటి దినాన మేము ఏం చేయవాలనో అవన్నీ కూడా సిద్ధపరిచి నీ ఎదుట ఉంచి ఉన్నాము. సమస్తమును కూడా నాయన జయప్రదంగా నడిపించమని వేడుకొంచున్నాం. మాకు కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించమని కూడా వేడుకుంటున్నాం ప్రభా. నాయన రాత్రి వేళ నిద్రించినప్పుడు నీ ప్రశాంతమైన రెక్కల చాటున మమ్మల్ని నిద్రింపజేయండి. మా ప్రభా, ఏ తెగులు మా గుడారమును సమీపించదు. రాత్రి వేళ కలుగు ఏ భయములు కూడా మమ్మల్ని ఏమీ చేయలేవు తండ్రి ప్రభా. మీరు మమ్మల్ని కాపాడే దేవుడు అంటున్నారు మా తండ్రి ప్రభా. మరి మా ప్రాణములు, శరీరములను, ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మా తండ్రి, ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా మమ్మల్ని కాపాడండి. మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విష పురుగుల కాటుల వల్ల కానీ భయం లేకుండా మమ్మల్ని నీ కాపుదల్లో భద్రంగా కాపాడి నేను మంచి రెస్ట్ను అనుగ్రహించి ఉదయకాలమున సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.